ఏలూరులో హత్య కేసును ఛేదించారు పోలీసులు. కూతురిని వేధించవద్దని చెప్పినందుకు తండ్రిని దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. మైనర్ బాలికను ఓ యువకుడు వేధింపులకు గురిచేశాడు. ఈ విషయాన్ని తండ్రితో చెప్పింది బాలిక. దీంతో కూతురు జోలికి రావద్దంటూ ఆకతాయిని తండ్రి హెచ్చరించాడు. కక్ష పెంచుకున్న యువకుడు బాలిక తండ్రిని కత్తితో పొడిచి చంపాడు. అండి మా అబ్బాయి ఒక్కడేనండి. నాకు ఆ అబ్బాయికి ముగ్గురు ఆడపిల్లలు. ఏలూరేనండి మాది. చాలా సంవత్సరాలు ఇక్కడే ఉన్నాం. నా కొడుకు రాత్రులు పట్టుకుని కొట్టారంట. మరి ఎవరు కొట్టారో ఏంటో బిజీ కింద ఎప్పుడు కొట్టారో తెలీదు. లేనాడు ఉండేవాళ్ళం కాదు. మేము నా కొడుకు కష్టపడి తిన్నట్టు పిల్లలు నేను. ఏలూరులో హత్య కేసును ఛేదించారు పోలీసులు. కూతురిని వేధించవద్దని చెప్పినందుకు తండ్రిని దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్, కనకరాజు అనేటటువంటి వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ అతను జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య కొన్ని రోజుల క్రితం చనిపోయింది. అయితే ముగ్గురు ఆడపిల్లలు అతనికి ఉండడంతో ఏలూరులోని ఫ్లైఓవర్ ఓవర్ బ్రిడ్జ్ అని పిలుస్తారు 39వ పిల్లల దగ్గర ఒక ఇంట్లో అతను నివాసం ఉండేవాడు. అదే సమయంలో నాని అనేటటువంటి వ్యక్తి కనకరాజు పెద్ద కుమార్తె 12 ఏళ్ల వయసు, అమ్మాయి పెద్దది కూడా కాదు, 12 ఏళ్ల వయసు ఉన్నటువంటి బాలికని నిత్యం వేధింపులకు గురి చేసేవాడు. అదే సమయంలో కనకరాజు ఈ నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో నాని అనేటటువంటి వ్యక్తి ఈ వ్యక్తిని ఎప్పుడు కూడా వార్నింగ్ ఇవ్వడం అలా చేశారు. అయితే ఈ నాని అనేటువంటి వ్యక్తి వేధింపులు ఆపకపోవడంతో కనకరాజు అనేటటువంటి ఇప్పుడు మృతుడు ఎవరైతే ఉన్నాడో అతను పిల్లల్ని తీసుకుని ఉంగుటూరు మండలం నారాయణపురం వెళ్ళిపోయాడు. అయితే నిన్న శుక్రవారం రాత్రి కనకరాజు ఏలూరు వచ్చాడని తెలుసుకున్నటువంటి నాని అతన్ని దగ్గరికి వెళ్లి తన పెద్ద కుమార్తెని ఇచ్చి తనకు పెళ్లి చేయాలనేటటువంటి విషయాన్ని మరోసారి ప్రస్తావించి గొడవ పడ్డాడు. దీనికి నాగరాజు ఒప్పుకోకపోవడంతో ఆ యువకుడు ఆకతాయిగా తిరిగి ఆటో నడుపుకుంటూ ఉండేటటువంటి యువకుడు నాని ఎవరైతే ఉన్నారో అతన్ని హత్య చేసి అక్కడి నుంచి పరారైనట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. నిన్న ఉదయం అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఆ మృతదేహాన్ని చూసి కేసు నమోదు చేసినటువంటి పోలీసులు వివరాల్లోకి వెళ్లి మొత్తం కూడా విచారణ చేసిన అనంతరం ఈ వాస్తవాలన్నీ కూడా వెలుగు చూశాయి. ఆ శుక్రవారం రాత్రి అక్కడ తెలిసిన వాడి ఇంటికి వచ్చినటువంటి నాగరాజు ఆరు బయట నిద్రిస్తున్నాడు. అదే సమయంలో అతను ఎక్కడున్నాడో కనుక్కుని మరీ వచ్చి నిందితుడు నాని అతన్ని హత్య చేసినట్టుగా అయితే ఆ పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో నాని అతను పరారీలో ఉన్నాడు. ఆ మృతి చెందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్ట్ మార్టం అనేది కొనసాగుతోంది. కొద్ది కాలం క్రితం తల్లి చనిపోవడం, ఇప్పుడు తండ్రి కూడా హత్యకు గురి కావడంతో ప్రస్తుతం ఆ ముగ్గురు చిన్నారులు కూడా ప్రస్తుతం బంధువుల ఇంటి వద్ద వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళని ఈ శిశు సంరక్షణ అధికారులు కూడా వాళ్ళ నుంచి పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారు. థ్యాంక్ యూ మల్లికార్జున్.